ఆటో డ్రైవర్ల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని టీయూసీఏ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్ సింగ్ తెలిపారు. ఆగస్టు 24న ఆటో బంద్ చేపడుతున్నట్లుగా తెలిపారు. ఇక మంగళవారం పట్టణంలోని బస్టాండ్ వద్ద గోడ ప్రతులను సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. జేసీ తలపెట్టిన ఆటో బంద్ను విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ తర్వాత ఆటో రంగమే లక్షలాది మందికి రవాణా సౌకర్యం కల్పిస్తుందన్నారు. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారంలో చొరవ చూపడం లేదన్నారు. 7 ప్రధాన డిమాండ్ల సాధన కోసం బంద్ పాటిస్తున్నామన్నారు. జయప్రదం చేయండి. 24న ఆటోలకు 12,000 రూపాయలను రద్దు చేయాలి. ఇవి ఆటోలను రద్దు చేయాలి. జేఏసీ ఏర్పడి ఈ నెల 24వ తేదీన ఆటో కార్మికుల సమస్యల పైన బంద్ను నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అన్ని ఆటో స్టాండ్ కార్మికులు ఆ రోజు సంపూర్ణంగా. రెండవది, మహాలక్ష్మి పథకం కింద ఆటో కార్మికులు నష్టపోతున్న వాళ్లకు నష్టపరిహారాన్ని కల్పించాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఆటో కార్మికునికి 12,000 రూపాయలు ఇస్తామన్న ఆ 12,000 రూపాయలు తక్షణమే విడుదల చేయాలి. అదేవిధంగా ఆర్టీసీ ద్వారా ఎలక్ట్రానిక్ ఆటోలను తీసుకొని